సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. గారు చేసిన సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన సినిమా ఏంటి? హీరోగా కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానీ? నువ్వు వస్తానంటే నేను వద్దంటే నా ఇష్టము. ఆయన కామెడీగా చేసిన సినిమాలన్నీ నాకు అంటే డి సినిమా ఒకటి ఇష్టము. తర్వాత వచ్చి నువ్వు వస్తానంటే వద్దంటానా. తర్వాత ఈ క్యారెక్టర్ చేశారు కొన్ని సినిమాలు, అదెంత బాగా ఇష్టము. హీరోగా వచ్చి భద్రాచలం ఒకటి బాగా ఇష్టం నాకు. తర్వాత అన్న చెల్లి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, శివాజీ అనుకుంటాను. చెల్లి కోసం త్యాగం చేస్తారు, శివాజీ కాదు అది, ఒక చెల్లికి ఒక సైడ్ మొత్తం పోతుంది. సినిమా పేరు మర్చిపోయాను. సంగీత చేసింది సిస్టర్ క్యారెక్టర్, ఓకే, వైఫ్ క్యారెక్టర్ సంగీత అని చేసింది. అన్నాళ్ళు మొత్తం అందరు మోసం చేస్తారు, అన్న తమ్ముళ్ళు అంతా మోసం చేస్తారు. వైఫ్ కోసం ఇది చేస్తారు, వాళ్ళ కోసం అన్ని త్యాగం చేసి క్లైమాక్స్లో తెలుస్తుంది వీటిలో అన్న తమ్ముళ్ళు మోసం చేశారని. ఆ సినిమా ఒకటి బాగా ఇష్టము. కొన్ని కొన్ని సినిమాల్లో చేశాను నేను. ఆయన సరిగా చేయకపోయినా చెప్పేస్తాను బాబాకి, బాబా ఈ సీన్ సరిగా చేయలేదు అని చెప్పేసాను. చాలా సినిమాలు ఉన్నాయి. అండ్ మగధీర సమయానికి శ్రీహరి గారు హీరోగా ఆయన చాలా బిజీగా ఉన్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్ మహేంద్ర చూసినప్పుడు, సారీ చరణ్, మహేంద్ర చెప్పినప్పుడు అప్పుడే బాబా వచ్చి ఈ క్యారెక్టర్ చేస్తున్నారు, సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తున్నారు. నాకు ఈ సపోర్టింగ్ క్యారెక్టర్ అంటే నేను ఒక హీరో వైఫ్గా ఇట్లా ఊహించుకొని దాంట్లో ఉండిపోయాను. అప్పుడు ఇట్లాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు హీరో వేరే సపోర్టింగ్ క్యారెక్టర్ వేరే కదా, హీరోనే కదా అని ఒక ఇది ఉండింది. తర్వాత మహేంద్ర ఒప్పుకున్నప్పుడు కూడా నేను చెప్పాను, అది నువ్వు వస్తున్నా కూడా రాజుగారు ఇంటికి వచ్చారు. మహేంద్రకి డైరెక్టర్ ఎవరు, రాజమౌళి కూడా వచ్చారు ఇంటికి. వచ్చి చెప్తే మళ్ళీ బాబాకి రాజుగారు వచ్చి చెప్పినప్పటికీ అది చెప్పాను నేను, వద్దు బాబా అంటే చూసా సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. బాబాకి కోట్ల మంది చెల్లెలు దొరికారు ఆంధ్రప్రదేశ్లో. సేమ్ మహేంద్ర చేసినప్పుడు అప్పుడు చెప్పాను, రాజమౌళి గారు వచ్చి కథ చెప్పారు. బాబా చెప్పారు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరే, ఇంటర్వల్ తర్వాత వస్తుంది, తర్వాత క్లైమాక్స్ సెకండ్ హాఫ్లో వస్తుంది మంచి క్యారెక్టర్. అంటే రాజమౌళి గారు అంటే ఎంత పెద్ద డైరెక్టర్, ఆయన మోసం చేయరు. అంటే కూడా రాజమౌళి గారిది హీరో అంటే ఫస్ట్ సినిమాలన్నీ వదిలేసి చేయమని చెప్పేదని. దాంట్లో క్యారెక్టర్ అనేటప్పుడు మనకి బాబా ఫస్ట్ నాకు కథ చెప్పలేదు, ఫస్ట్ వద్దని చెప్పాను. బాబా వద్దు బాబా మళ్ళీ ఇది అంటే మళ్ళీ బాబా నాకు కథ చెప్పారు. చెప్తే కూడా నాకు అంత ఎక్కట్లేదు. తర్వాత సినిమా చూసిన తర్వాత నాకు తెలిసింది ఈ క్యారెక్టర్ లేకపోతే సినిమానే లేదని. అంటే రాజమౌళి గారు మనసులో ఎంత పెట్టుకుని చేసి ఉన్నారనేది నిజంగా రాజమౌళి గారికి థ్యాంక్స్ చెప్పాలి. అప్పుడు బాబాకి ఒంట్లో కూడా బాగాలేదు, కానీ దగ్గర ఉండి బాగా చూసుకున్నారు. తను కానీ తన వైఫ్ రమ్మ కానీ బాబాకి అప్పుడు కొంచెం ఇది ఉంటే కూడా పర్వాలేదు సార్ అని చెప్పేవాడు. అట్లాంటి సినిమాలో మహదీర, ఇప్పటికి మహదీర వేస్తే ఎట్లయినా ఒక 100 సార్లు చూసి ఉంటాను. ఫస్ట్ గుర్రం మీద వస్తారు, నాకు అది ఫిషర్మన్ క్యారెక్టర్, అది ఒకటి చెప్పుకొని, అది సల్మాన్ క్యారెక్టర్, అది నెట్ వేసి వల వేసి పట్టుకుంటారు కదా, ఆ సీన్ ఒకటి బాగా ఇష్టం నాకు. తర్వాత వారికి వస్తాడు ఫస్ట్ షేర్ ఖాన్ ఇంట్రొడక్షన్స్, ఇది ఒకటి ఉంటుంది, అది ఒకటి బాగా ఇష్టం. లాస్ట్లో హీరో క్యారెక్టర్ చచ్చిపోయినప్పుడు మళ్ళీ పుడతావురా భైరవ అని చెప్తారు చూడండి, ఆ సీన్ ఒకటి ఇప్పటికీ ఈరోజు వేసినా కూడా కూర్చొని ఎంత పని ఉన్నా సరే అది వదిలేసి వచ్చి మళ్ళీ వచ్చి కూర్చొని చూస్తాను. మీరు డైలాగ్స్తో సహా చెప్పేస్తున్నారు. నాకు చాలా సార్లు అంటే ఎన్ని 100 సార్లు చూస్తుంటాను. నాకు బాగా గుర్తు, అంటే చాలా తక్కువ వయసు మేడం, మరీ చిన్నపిల్లనేం కాదు. అయితే చిరంజీవి గారు ఆడియో ఫంక్షన్లో చెప్పారు, మగధీర కథ చెప్పాడు, చరణ్ని ట్రైన్ చేస్తున్నాము అంతా ఓకే, కానీ ఒక క్యారెక్టర్ ఉంటుంది, శ్రీహరి వేస్తే సినిమాలో ఆ క్యారెక్టర్ ఉండాలి, లేకుంటే ఆ క్యారెక్టర్ ఇంకెవరు మోయలేరు. బట్ శ్రీహరిని అడగాలంటే చిన్న సంశయం, హీరోగా చేస్తాడో లేదో అని చెప్పి శ్రీహరి గారి దగ్గరికి వెళ్తే, చరణ్ నా బిడ్డ, అంటే నా బిడ్డ లాంటోడు చరణ్, నేను చరణ్కి దగ్గరుండి అన్నీ నేర్పించుకున్నాను, చరణ్ని బయటికి తీసుకెళ్ళి జిమ్నాస్టిక్ చరణ్
ఒక 4-5 రోజులు మన ఇంటికి కూడా చిరంజీవి గారు ఫస్ట్ ఇక్కడే పంపించారు. ట్రైనింగ్ కోసమా? ట్రైన్ ఇది వచ్చి జిమ్ బాడీ దీనికి ఉమ్. ఫస్ట్ బాబా శరణ్ 5:30కి వస్తున్నారా, బాబా 5 o'clock ఉంటాడు. ఆ. బెండ్ తీసేశారు. తర్వాత 4 days తర్వాత రాలేదు, శరణ్ రాలేదు. చిరంజీవి గారు ఫోన్ చేసి చెప్పారంట, ఆ. అంటే నేను ఉన్నాను పక్కన, ఇట్లా బాబుని పంపిస్తున్నాను, నువ్వు కొంచెం బాడీ బిల్డప్ అది చేయి హరి అని. సరేనా నేను చేసుకుంటానని. చరణ్ వచ్చే ముందే బాబా రెడీగా ఉంటారు. ఒక 4 రోజు ఈయన పిసికేస్తారు. ఈయన ఈయన రాక్షసుడు కదా మా ఆయన. ఉమ్. అతను చాలా చిన్నపిల్లడు. మరి ఈయన చేసిన వెయిట్స్ ఇది అన్నీ చేయమంటే కొంచెం కొంచెంగా పెంచాలి, కానీ ఒకటేసారి చేయమంటే ఎక్కడ చేస్తారు. ఉమ్. 4 days వచ్చాడు, తర్వాత రాలేదు. ఒక్కసారిగా ఈ బస్కిల్ ఉంటాయి కదా మేడం, ఒక్కసారిగా 500 దాకా చేస్తారంట. బాబా హెవీగా చేస్తారు. మార్నింగ్ 4:30కి లేస్తే హాఫ్ అన్ అవర్ పూజలో కూర్చుంటారు. ఆ. తర్వాత వచ్చి చేస్తే 1 hour కంపల్సరీ ఎక్సర్సైజ్, అన్ని వెయిట్స్ అన్ని ఉమ్. వెయిట్స్ చేస్తారు. ఆయన ఎంత ఇప్పుడు నా పెద్దబాబు చిన్నబాబు చేస్తున్నారు. ఉమ్. పొలం షిఫ్ట్ చేశాను, జిమ్ అక్కడ. ఉమ్. ఒక్కొక్క సైడ్ ఎన్నో వందలు ఉంటాయి, అది వేసుకొని అవును. పిల్లలు కూడా చేస్తున్నారు ఇప్పుడు. ఉమ్. అది చేస్తారు. అది థ్రెడ్మిల్ చేస్తారు, ఒక 1 hour చేస్తారు. తర్వాత వెయిట్ లిఫ్టింగ్ ఉంటుంది బాడీదే, ఉమ్. అదన్నీ ఒక్కొక్క ఇది ఇంత పెద్దది ఉంటుంది, ఇంత లావు ఉంటుంది, ఇంత పెద్దది ఉంటుంది, బా. అది చేస్తారు. మొత్తం ఫుల్ అది 1 hour చేసిన తర్వాత మళ్ళీ 1 hour వచ్చి వెనక హీల్స్ అలా ఉంది మన ఇంటి వెనక, అక్కడ 1 hour వాకింగ్, అది మొత్తం ఇట్లా ఉంటుంది. ఉమ్. నేను వెళ్తే నేను కిందనే చుట్టుతుంటాను. నేను పైన ఒక్కసారి ఎక్కాను, కొంచెం కూడా ఎక్కలేదు, బుస్సుని అయిపోయాను. చెప్పాను బావా నా వల్ల అప్పుడు మాణిక్ చంద్ వేసేదాన్ని నేను. ఆ. అబ్బా నా వల్ల కాదు అని చెప్పేసి చెప్పి కిందనే రౌండ్ చేస్తాను. ఈయన ఫుల్ పైన మొత్తం 3 round 4 round కొడతారు కొండ మీద. కొండ మీద. ఆయనకి అవన్నీ బాగా ఫుడ్ కూడా అట్లాగే, ఫుడ్ కూడా మంచి ఫుడ్ తింటారు. సో అది యాక్చువల్గా మనం డివేట్ అయ్యాము. ఆ ఫంక్షన్లో చెప్పారు చిరంజీవి గారు, శ్రీహరి గారు నా బిడ్డ అనుకొని చరణ్ కోసం ఈ సినిమా చేశారు అని చెప్పేసి. అది గుర్తుంది బాగా, అందుకని ఈ ప్రశ్న అడిగాను నేను. లేదా చరణ్ వాళ్ళు కూడా బాబాయ్ అనే పిలుస్తారు, ఉమ్. అంకుల్ బాబాయ్ అనే పిలుస్తారు. మేడం, అయితే ఈ మొత్తం ప్రయాణంలో శ్రీహరి గారు చనిపోయిన తరువాత శాంతి జీవితం ఎలా మారిపోయింది, ఎలా హ్యాండిల్ చేయగలిగింది అంటే, ఇంకా ప్రశ్నని వివరంగా అడుగుతాను. 2 చిన్న బిడ్డలు అప్పుడు అంటే మీ క్షేమం కోరే చుట్టూ ఉన్న బంధువులు ఎవరు లేరు, సపోర్ట్ ఎవరు లేరు. ఒక రకంగా చెప్పాలంటే మీ ముగ్గురు మిగిలిపోయారట ఒంటరిగా. మీకా బయట ప్రపంచం తెలియదు. ఆ జీవితాన్ని ఎలా లీడ్ చేయగలిగారు? నేను ఒక 7 years వేరే లోకంకి వెళ్ళిపోయానండి, బయటికి రాలేదు. అర్థమవుతుంది అందరికీ. ఒకరోజు మా పెద్ద బాబు చిన్న బాబు వచ్చి కూర్చొని ఇదే ఈ సోఫా మీదనే కూర్చొని, అమ్మ 7 years చూసావు, ఎవరైనా ఒక్క వాళ్ళు వచ్చి చూసారా మనల్ని? నువ్వు ఇన్నిసారి హాస్పిటల్లో ఉన్నావు, ఒక్క వాళ్ళు ఫోన్ చేశారా? సరే నువ్వు అక్కడ హాస్పిటల్లో ఉన్నావు, రాలేదు, ఓకే, కనీసం మాకైనా ఫోన్ చేసి బాబు తిన్నారా, ఏం చేస్తున్నారు, ఒక్క మాట అడగలేదు. నేను అట్లా చూస్తాను, మరి నువ్వు కూడా వెళ్ళిపోతావు ఎట్లమ్మా? ఒక్కసారి నా కంట్లో సారీ మేడం. ఆ రోజు అనుకున్నాను, అవును కదా, మనకే ఎవరు లేదు, మనమే మన పిల్లల్ని చూసుకోవాలి. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా వాళ్ళు ఏం చెప్తే అది వింటా నేను. నా పిల్లలు 2, అమ్మ మాకు ఇది నచ్చలేదంటే నేను చేయను, అది ఇంక్లూడింగ్ మా డ్రెస్. ఇప్పుడు రాగానే మా బాబు చెప్పాడు, అమ్మ సూపర్గా ఉందని చెప్పాడు. ఈవెన్ డ్రెస్ విషయంలో కూడా నేను వేసుకొని వచ్చి వాళ్ళని అడుగుతాను, అమ్మ దిస్ ఇస్ ఓకే అంటాను, అంటే మార్చేస్తాను. వాళ్ళకి నచ్చిందే చేస్తున్నాను, వాళ్ళకి నచ్చిందే చేస్తాను. ఏ విషయంలో కానీ వాళ్ళు ఇప్పటికి వాళ్ళ తిండి విషయం నుంచి ఇంకా ఫ్యూచర్లో వాళ్ళ పెళ్లి విషయం కూడా, వాళ్ళు లవ్ చేసిన పిల్లల్ని పెళ్లి చేసి పెడతాను. అది డబ్బులు ఉన్న అమ్మయ్య, డబ్బులు లేదన్నమయ్య, నాకు డబ్బులు లేకపోయినా సరే ఏదో ఒక అమ్మాయిని చూసి అమ్మ నాకు ఈ అమ్మాయి నచ్చింది, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అంటే హ్యాపీగా పెళ్లి చేసి పెడతాను. 2 క్యాష్ గిఫ్ట్ అసలు ఏం చూడను.
వాళ్ళ సంతోషం ఒక్కటే నాకు ఇప్పుడు కావాలి, ఇంకేం లేదు నాకు లైఫ్లో. వాళ్ళిద్దరే ప్రపంచం. ఎస్, వాళ్ళిద్దరూ అట్లాగే చూసుకుంటారు. నాకు నేను కొన్ని టాబ్లెట్స్ వేసుకోవాలి, టైంకి తీసుకొచ్చి పెడతారు, పెట్టి వేసుకోకపోతే గొడవ చేస్తారు. లేకపోతే పైనుంచి ఫోన్ వస్తుంది, వేసుకున్నావా, నేను తినేసి వేసుకుంటాను, ఏదైనా టీవీలు గీవీలు అట్లా కూర్చొని వేసుకున్నావా, లేదా నాకు 10 సార్లు ఫోన్ వస్తుంది, అదే వేసుకొని మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ వచ్చి తిని ఫస్ట్ తినేసి ఇది వేసుకొని చెప్పేసి వెళ్తారు. సో వాళ్ళు ఉన్నారు నాకు, ఇంకా వచ్చు నా కోడలు నన్ను చూసుకుంటున్నారు, నమ్మకం నాకు ఉంది. అయితే మీ పిల్లలు మేఘాంష్ కానీ లేకుంటే శశాంక్ కానీ వీరిద్దరి విషయంలో అద్భుతమైన విషయం ఏంటంటే, మేము యాజ్ ఎ జర్నలిస్ట్గా, సినిమా జర్నలిస్ట్గా చూస్తుంటాం కదా మేడం, స్టార్ కిడ్స్ ఆ వివాదంలోనో ఈ వివాదంలోనో ఆ పబ్బుల్లోనో ఈ పార్టీల్లోనో ఇబ్బంది పడుతూ పేరెంట్స్ని ఇబ్బంది పెడుతూ రకరకాల విషయాలు జరుగుతూ ఉంటాయి. శ్రీహరి గారు ఉన్నప్పుడు ఆయన చనిపోయి ఇప్పటికి ఒక 13 సంవత్సరాలు అవుతుంది, 14 ఇయర్స్ అవుతుంది. ఏ రోజు కూడా శ్రీహరి గారి పిల్లలు ఇలా అని ఒక్క చెడు వార్త, ఒక్క చెడు మాట, ఒక్క వార్త కూడా ఎక్కడా రాలేదు. అది ఆయన పెంపకమో ఆయన బ్లెస్సింగ్సో లేకుంటే మీ బ్లెస్సింగ్సో తెలియదు. కానీ నేను ఒక్కటి పిల్లలకి చెప్తుంటాను, మీరు ఏదైనా చేయండి. ఇప్పుడు నేను చెప్పాను లవ్ విషయంలో వచ్చి బాగా అగేన్స్ట్, వాళ్ళకి వచ్చి వాళ్ళ క్యాస్ట్లోనే పెళ్లి చేసి పెట్టాలని ఒక కోరిక ఉండింది. మాది లవ్ మ్యారేజ్ కాబట్టి అది జరగలేదు, కానీ మేమిద్దరు సేమ్ క్యాస్ట్. పెళ్ళి అయి పెద్ద బాబు పుట్టేదాకా తెలియదు. ఆయన నాకు అడగలేదు ఏం క్యాస్ట్ అని, నేను ఆయన ఏం క్యాస్ట్ అని అడగలేదు. తర్వాత ఈ ముస్లిమ్స్ ఉంటారు కదా, అది అని చెప్పేసి కనుక్కుంటే, ఎందుకంటే మా అమ్మ ఒక క్యాస్ట్ మా నాన్న ఒక క్యాస్ట్, అడుగుతుంటే అప్పుడు తెలిసింది సేమ్ క్యాస్ట్ అని. అన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నారు, పెళ్ళి అయ్యింది, పిల్లలు కూడా, ఎప్పుడు మీ ఇద్దరి మధ్య క్యాస్ట్ ప్రస్తావన రాలేదు. పెద్ద బాబు పుట్టేదాకా మాకు తెలియదు. ఇంచుమించు 7 సంవత్సరాలా? 7 సంవత్సరం 7 ఇయర్స్ 7 ఇయర్స్ మాకు తెలీదు. అబ్బా. ఆయన అడగలేదు ఎప్పుడు, నేను ఆయన అడగలేదు. ఆయన మనిషిగా చూసారు, నేను మనిషిగా చూసాను. ఆయన హృదయం నేను చూసాను, నా హృదయం ఆయన చూసారు, అంతే. సో ఇప్పుడు బాబా వచ్చి పోయిన తర్వాత బాబాకి ఎక్కడ, మీరు చెప్పారు కదా ఎక్కడ చెడ్డ పేరు అనేది లేదు. నేను ఒక్కటే చెప్పాను, మీరు ఏదైనా చేయండి, పిల్లలు కొంచెం అటు ఇటు ఉంటారు, అంత నీట్గా ఉంటారని చెప్పలేము మనము. కానీ అప్పాకి ఇప్పుడు దాకా ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నారు, ఎక్కడ ఒక చెడు మాట లేదు. కరెక్ట్. అదే ఏదైనా కాల్ షీట్ విషయం కానీ, షూటింగ్ లేటుగా వచ్చారని కానీ, లేకపోతే ఒక అమ్మాయిల విషయం కానీ, ఒక అమ్మాయిలతోటి చెడ్డ చూపు చూసారని కానీ, లేకపోతే ఒక పబ్బులను బార్లను చూసారని కానీ, లేకపోతే ఇంకొక హీరోస్ దీంట్లో, లేకపోతే ఇది పార్టీస్ కానీ ఎక్కడ వెళ్ళలేదు. అప్ప ఎక్కడ ఒక చెడ్డ పేరు లేదు. ఆ పేరు మాత్రం చెడగొట్టవద్దు. అదే మీకు నాకు ఇస్తున్న మీ అప్పకి ఇస్తున్న పెద్ద గిఫ్ట్. ఇంకే చేయొద్దు, ఏం చేయదు, అది ఒకటే.